ఇవాళ మళ్ళీ మనం ఇంకో ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఆవేశం చూస్తే, ఆవేదన చూస్తుంటే. ఎందుకంటే మనము ఆనాడు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నందుకు ఇవాళ బుచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం దాదాపు 9.5 ఏళ్ళు పరిపాలించి ఏం చేసింది? అన్యాయం చేసింది ఉద్యమకారులకు. ఇటు మాకు కూడా జర్నలిస్టులకు కూడా అన్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వం మీద ఉన్న కోపంతో, ఆ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం మీద మనం తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. కాబట్టి ఇవాళ మనం కూడా ఎంతో ఆశపడ్డాం, ఈ ప్రభుత్వాన్ని మనకు న్యాయం చేస్తుందని చెప్పేసి. ఇటు జర్నలిస్టులకు కానీ ఇటు ఉద్యమకారులకు కానీ న్యాయం చేస్తుందని చెప్పి ఆశించాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది, ప్రభుత్వం వచ్చి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దయచేసి మిత్రులు, మీరు చేసిన ఈ డిమాండ్లు చాలా న్యాయమైనవి నాకు తెలుసు. ఈ డిమాండ్లు అమలు చేయడంలో పెద్ద 1000 కోట్లు 1,00,000 కోట్లు అవసరం లేదు. ప్రభుత్వానికి చిన్న సమస్య ఇది. ఎందుకంటే ఉద్యమంలో భాగస్వామ్యంలో ప్రాణాలు తెగించి పోరాడిన ఉద్యమకాలను మర్చిపోతే ఈ చరిత్ర క్షమించాలి. ఏ ప్రభుత్వానికి పుట్టగతి ఉండాలని చెప్పేసి నేను జర్నలిస్టులు కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము కూడా మీ ఉద్యమకాలకు సపోర్ట్ గా పడ్డాం, మాకు కూడా మీరు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. మేము కూడా అనేక ఉద్యమాలు చేశాం. తెలంగాణ రాకముందే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఒకటి స్థాపించాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న జర్నలిస్టులు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు అనేక సమస్యలు ఎదురున్నాయి. దాన్ని అడ్డుకునేందుకు కూడా ఈ యూనియన్ ఏర్పాటు చేసి యూనియన్ పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎందుకంటే గోవర్ధన తెలుసు, చాలా మంది తెలుసు, భాషణ తెలుసు. మేము పోరాట తెర వెనుక ఉన్నాం, తెర ముందు ఉన్నాం. అవసరమైతే తెర ముందుకు వచ్చి తుపాకులు వచ్చారు ముందుగా, మీతో పాటు మేము కూడా వచ్చాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. జర్నలిస్టుగా మా సమస్యలు ఉన్నాయి. ఇవాళ రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి మాకు కూడా. ఎందుకంటే ఒక న్యాయం, ఒక అప్లికేషన్ కావాలంటే 2 ఏళ్ల నుంచి సతాయిస్తుంది గవర్నమెంట్. ఒక పెన్షన్ లేదు, ఒక ఇల్లు స్థలం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లాగైనా తలవంచైనా సరే మన ఉద్యమం ద్వారా, మరో ఉద్యమం ద్వారా ఇది సాధించుకోవాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు మద్దతు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.